ఆరాధనకి సహాయకరంగా పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం. పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఈ ఉదయకాలం మన అందరం ఆ ప్రియ ప్రభువారిని ఆరాధించడానికి చేరువచ్చాము. ఆ ప్రియ ప్రభువారిని ఆరాధించుటకు ఆయనలో విశేషం ఏమిటి? ఇంతమంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఎంతోమంది ఉన్నా మనము ఇంత ఉదయాన్నే ప్రతి ఆదివారం ఆయన్ని ఆరాధించడానికి వస్తున్నాము కదా, ఆయన విశేషం ఏమిటి అని ఆలోచిస్తే చాలా విశేషతలు తెలుస్తాయి. కానీ 3 సంగతులు మనం ధ్యానించుకొని ఆరాధనలోకి కొనసాగుదాము. ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అదేవిధంగా 11వ వచనము 10వ వచనం కూడా. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహాము నడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని అనుకొని చేసితినెను. ఇది మనందరికీ తెలిసిన కథే. అబ్రహాం గారు గెరారులో నివసించుతున్నప్పుడు తన భార్య నిమిత్తము తన్ని చంపుతారేమో అన్న భయంతో తన భార్యను తన చెల్లిగా చెప్తారు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు తన భార్య అయిన శారాన్ని పిలిపిస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారు తన ప్రాణానికి భయపడి తన భార్యను చెల్లి అన్నట్లుగా చెప్పారు. అదేవిధంగా మన ప్రియ ప్రభువాన్ని మనం చూసుకున్నట్లయితే మన ప్రియ ప్రభువారు మనల్ని రక్షించడానికి భూలోకానికి వస్తున్నప్పుడు ఆయన్ని చంపుతారు, లేకపోతే ఆయన మొహం మీద ఉమ్మి వేస్తారు, ఆయన్ని గుద్దుతారు. ఇవన్నీ తెలియక వచ్చారంటారా? లేదు, ఆయనకి ఇవన్నీ తెలిసే వచ్చారు. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువారికి దేవదూత వచ్చి చెప్పినట్లు లేదు, ఇప్పుడు నిన్ను అప్పగించే సమయం వస్తుందని. ప్రభువారే డైరెక్ట్గా శిష్యులకు చెప్తున్నారు. అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చే ముందే ఆయన్ని ఏ గడియను అప్పగిస్తారో, ఎవరి చేతులకు అప్పగిస్తారో, వారు ఏమేమి చేస్తారో పూర్తిగా ఎరిగి వచ్చారు. అబ్రహాం అయితే తన ప్రాణానికి భయపడి తను నా చెల్లి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మన ప్రియ ప్రభువారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ ప్రాణం పోయిద్దని తెలిసినప్పటికీ ఈ లోకానికి వచ్చారు. నేను ఇలా అనుకున్నాను, పరలోకంలో దేవదూతలకి ఆ ప్రియ ప్రభు వారికి కన్వర్జేషన్ ఇలా జరిగిందేమో, ప్రభువా నువ్వు ఆ మనుషుల్ని రక్షించడానికి భూలోకానికి వెళ్తున్నావు అంటగా అంటే ఆ ప్రభువారు కూడా అవును వెళ్తున్నాను అన్నప్పుడు ఆ దూతలు, ఏ రాజమందిరంలో పుడుతున్నావు ప్రభువా నువ్వు అని అడిగితే ఆ ప్రభువారు, రాజమందిరంలో కాదు, ఒక పశువుల పాకలో నేను పుడుతున్నాను. అవునా ప్రభువా, పశువుల పాకలో పుట్టి వారిని ఎలా రక్షిస్తావు, అసలు ఎలా వారిని రక్షించగలుగుతావు నువ్వు అని అడిగినప్పుడు ఆ ప్రభువారు ఇలా చెప్పుంటారు, ఒక గడియ వస్తుంది, నేను పాపుల చేతికి అప్పగింపబడతాను, వారు నా గెడ్డాన్ని పెరికి వేస్తారు, నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, నన్ను కొడతారు, నన్ను శిలువకు అప్పగిస్తారు అని. అప్పుడు ఆ దేవదూతలు షాక్ అయిపోయి,
ప్రభువా ఇంత సైన్యం ఉంది, నువ్వు ఒక్క చిన్న సైగ చేస్తే ఒక్క నిమిషంలో వాళ్ళందరినీ మేము అంతం చేస్తాం కదా అంటే ప్రభువారు చెప్పిన సమాధానము 1 కొరింథీ 13 అధ్యాయంలో ప్రేమ గురించి మనం చదువుకున్నప్పుడు ప్రేమ అన్నిటినీ తాలును. కింద ఫుట్ నోట్లో అన్నిటినీ కప్పును, అన్నిటినీ కప్పును ఇది చెప్పి మీ అన్నిటికీ మీ మీ కంటికి నన్ను వారు శిక్షిస్తున్నట్లు, లేకపోతే వారు నా ముఖం మీద ఉమ్మి వేస్తున్నట్లు, వారు నన్ను కొడుతున్నట్లు మీకు కనిపిస్తుందేమో, కానీ నాకు ఇవన్నీ, నా ప్రేమ ఇవన్నీ కప్పేసింది. నాకు మాత్రం ఒక ఆత్మ రక్షింపబడుతున్నట్లు, ఒక ఆత్మ తండ్రికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది అన్నట్లుగా నాకు అనిపించింది. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రేమ అన్నిటినీ కప్పును. ఇంకా రెండవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఇందాక మనం ఫస్ట్ దాంట్లో చూసుకున్నప్పుడు ఇవన్నీ ఆయనకి తెలిసే ఈ లోకానికి వచ్చారు. ఏవేమి బాధలు పడతారో, ఎవరెవరు ఏం చేస్తారో అదంతా తెలిసే వచ్చారు కదా. మరి ఇక్కడ నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన ఎందుకు చేశారు? వాళ్ళు చంపేస్తారని ఏమన్నా భయం వేసిందంటారా దేవునికి? లేకపోతే మరలా ఆయన లేపబడతారో లేదో అని సందేహం కలిగిందంటారా? ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మనము ఎన్నో వాక్యాలుగా వింటున్నట్లుగా ఆది కాండం నుంచి మనం చూసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఎప్పుడూ కలిసే ఉన్నట్లుగా, ఏ పని చేసినా కలిసి చేసినట్లుగానే మనం చూస్తాము. కానీ ఈ సమయంలో తండ్రి ఆ కుమారుని చేయి విడిచిపెట్టేశారు. అది ఆ కొద్ది సమయం తండ్రి ఎడబాటును తట్టుకోలేక దేవుడు ఆ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. కానీ ఆ ప్రార్థనలో చివరిగా నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రేమ అన్నిటినీ ఓర్చును. ఎప్పుడు ప్రతి సమయంలో ఆయన పక్కన ఉంటున్న, ఎప్పుడు కలిసి ఉంటున్న తండ్రి కుమారులు విడిపోతున్నప్పటికీ ఆ ప్రభువారికి, మన ప్రియుడికి మనం తండ్రికి దగ్గర అవుతున్నట్లుగా ఆయనకి కనిపించింది. అందుకనే ఆ ఎడబాటును కూడా ఓర్చుకొని ఆ శిలువలో బలి అయ్యాడు. ఇంకా మూడవదిగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము. చాలను. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నేను గర్భంలో ఉన్నప్పుడే ఆయన నన్ను పిలిచి ఉన్నాడు. కానీ నా మట్టుకైతే నేను ఆ పిలుపుకి పలికింది ఎప్పుడంటే నా 18వ సంవత్సరంలో నేను ఆయన పిలుపుకి జవాబు ఇచ్చాను. అంటే ఆ 18వ సంవత్సరంలో నేను మారు మనసు పొందాను. ఆయన్ని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆయన్ని నా జీవితాన్ని ప్రభువుగా అంగీకరించాను. ఇక్కడ మనం ఒక చిన్న బడ్డీ కొట్టుకో, షాప్కో వెళ్తే ఆ షాప్ కీపర్ మనం చెప్పిన మాట వినకుండా మన వెనకాల వచ్చిన వారి మాటను పట్టించుకుంటున్నప్పుడు మనం ఈ షాప్ కాకపోతే వేరే షాప్ లేదా అని వేరే షాప్కి వెళ్ళిపోతాం. కానీ ఆ ప్రియ ప్రభువారు నేను గర్భంలో ఉన్నప్పుడే నన్ను పిలిచారు. కానీ నేను పలికింది 18వ సంవత్సరంన. ఈ 18 సంవత్సరాలు ఆయన నన్ను కాస్తూనే వస్తూ
ఆయన నన్ను ప్రేమిస్తూనే వచ్చారు తప్ప ఇతను కాకపోతే ఇంకోడు లేడా, ఈమె కాకపోతే వేరే ఆమె లేదా అన్నట్లుగా వేరే వారి దగ్గరికి వెళ్ళలేదు. ఇది చూసుకున్నట్లయితే ఆ, 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొదటిగా ప్రేమ గురించి చెప్పినప్పుడు ప్రేమ దీర్ఘకాలం సహించును. ఇంతగా సహించేవారు ఎవరు ఉండరు. సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూశాను. యాకోబు 14 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఆయనది గ్రేట్ లవ్ అన్నారు. అదే అదే సమయంలో ఇలా ప్రభు గురించి ఆలోచిస్తే నా కొరకు వెయిట్ చేసిన 18 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఇంకా నా ప్రియ ప్రభు అది ఎంత గ్రేటెస్ట్ లవ్వో నాకు అర్థమైంది. ఇంతగా ఎవరు వెయిట్ చేయలేరు. ప్రేమ దీర్ఘకాలం సహించును. కాబట్టి అటువంటి ప్రియ ప్రభు వారి విశేషతలను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో కొనసాగుదాం. మొదటిగా ప్రేమ అన్నిటినీ కప్పును. రెండవదిగా ప్రేమ అన్నిటినీ ఓర్చును. మూడవదిగా ప్రేమ దీర్ఘకాలం సహించును. ఆరాధనలోకి కొనసాగుదాం. నీ శక్తి కార్యముల్ తలంచి ఉల్లాము పొంగేనై